పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓం శ్రీ గురుభ్యే నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీ కామాక్షి మాతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఎంబీఎం టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులకు నమస్సుమాంజలి. మీనరాశి వారికి 2024 ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి ఫిబ్రవరి 15వ తారీఖు వరకు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా గ్రహస్థితి. గ్రహాల స్థితిని పరిశీలించినట్లయితే పక్షం ప్రారంభంలో మేషంలో గురువు, కన్యలో కేతువు, ధనస్సులో శుక్రుడు, బుధుడు, కుజుడు, మకరంలో రవి, కుంభంలో శని భగవానుడు మరియు మీనంలో రాహువుల సంచారం ఉంది. పక్షం పూర్తయ్యే సమయానికి మేషంలో గురుడు, కన్యలో కేతువు, ధనస్సులో శుక్రుడు, మకరంలో రవి, బుధుడు, కుజుడు, కుంభంలో శని భగవానుడు మరియు మీనంలో రాహువుల సంచారం ఉంది. చంద్రుడు సింహరాశి నుంచి మకర రాశి వరకు ప్రయాణిస్తాడు. బుధుడు, కుజులు ధనస్సు నుండి మకరంలోనికి ప్రయాణిస్తారు. మీనరాశి వారికి ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి ఫిబ్రవరి 15వ తారీఖు వరకు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు పరిశీలిద్దాం. మీనరాశి వారికి రవి బుధుల సంచారం కలిసి ఉండుట వలన చాలా బాగుంది. పరిస్థితులను బట్టి ఆచితూచి ప్రయత్నించాలి. శత్రువులపై విజయం సాధిస్తారు. తలపెట్టిన కార్యక్రమాలు అన్నింటిలోనూ విజయం సాధిస్తారు. స్థిరాస్తుల విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. రుణాలు ఇచ్చి ఉంటే తిరిగి వసూలు చేయటం ఎక్కువ శ్రమ పడాల్సి వస్తుంది. రుణాలు ఇవ్వటం కానీ తీసుకోవటం కానీ మంచిది కాదు. గృహ నిర్మాణాలు ఆలస్యం అవుతాయి. కోర్టు వ్యవహారాలు కలిసి రావు కాబట్టి వాయిదా వేయడానికి ప్రయత్నించండి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశీ ప్రయత్నాలు మధ్యస్థంగా ఉన్నాయి. మీకు ఉన్న మంచి మనసు వలన చుట్టూ ఉన్నవారిని ఆదరాభిమానాలను సంపాదించుకుంటారు. ఉద్యోగస్తులకు జీతం పెరిగే అవకాశం ఉంది. రాజకీయ నాయకులు బాగానే ఉంది. ఉద్యోగంలో మీ నైపుణ్యత వలన ఉన్నత అధికారుల మెప్పు పొందే అవకాశం ఉంది. పార్ట్నర్షిప్ బిజినెస్ బాగానే ఉంటుంది, కానీ పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్త వహించాలి. రియల్ ఎస్టేట్ వారికి బాగానే ఉంది. బిల్డర్స్కు అంతగా లాభాలు వచ్చే అవకాశం లేదు. చిరు వ్యాపారస్తులకు బాగానే ఉంటుంది. నో పెయిన్ నో గెయిన్ అన్నట్లుగా ఉంటుంది. కళాకారులకు శ్రమ అధికమవుతుంది. విద్యార్థులకు కలిసి వచ్చే సమయం. ఉన్నత విద్యా ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ రాశి మహిళలకు బాగానే ఉంది, కానీ నమ్మించి మోసం చేసేవారు ఉన్నారు కావున జాగ్రత్త వహించాలి. ఆరోగ్యం పరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏమైనా అనారోగ్యం వచ్చినట్లయితే వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. సొంత వైద్యాలు చేయడం మంచిది కాదు. ప్రేమికులకు బాగానే ఉంటుంది. ఈ రాశి వారికి మంచి రోజులు 6, 9, 13. మరి 2, 14 ఈ రాశి వారికి కలిసి వచ్చే రోజులు 6, 9, 13. మరి 2, 4, 11 తేదీల్లో కొంచెం ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఈ రాశి వారికి మరిన్ని మంచి ఫలితాలు సాధించుటకు ప్రతినిత్యం సూర్య నమస్కారం చేసుకోవాలి. అష్టోత్తర శతనామావళి చదవడం వలన మంచి జరుగుతుంది. శుభం.